యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. గత కాలం అంతా కూడా నీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. ఈ పునరుత్థానం తర్వాతి మొదటి ఆదివారపు దినాన్న నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి నీ నామమును స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ పునరుత్థాన శక్తిని పొందుకున్నటువంటి మేము ఎలాంటి స్థితిగతులు మా ఆధ్యాత్మిక జీవితాల్లో కలిగి ఉన్నామో ఆలోచన చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాం. నిదాసుడను అయోగ్యుడనైన నేను నీ సిలువ చెంత నిలబడి ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలవాడను. యజమానుడు వాడుకునుటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకునుమని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపా సహాయమై అందించి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందుకునమని మా ప్రభువును పునరుత్థానుడైన యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును పునరుత్థానుడైన యేసయ్య వారి పవిత్రమైన నామములో మనమందరము కూడా సంరక్షించబడి ఈ పునరుత్థాన పండుగ తర్వాతి మొదటి ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనమందరం కూడా చేర్చబడి ఆయన నామమును స్తుతించటానికి, గణపరచటానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనందరి పక్షాన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. పునరుత్థాన శక్తితో మరొక పర్యాయం దేవుని ఆరాధించటానికి, దేవుని యొక్క సాన్నిధ్యానికి చేరవచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా నా తోటి జతపనివారు రెవరెండ్ ప్రతాపయ్య గారికి, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా పిలువబడుతూ చైర్మన్స్గా ఉన్నటువంటి ప్రియులు కమల్ రాజు గారికి, కరుణాకరరావు గారికి, సంఘ ట్రెజరర్స్గా ఉన్నటువంటి వారికి, డెలిగేట్స్గా ఉన్నటువంటి వారికి, పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, స్త్రీల సమాజానికి, యవ్వన బిడ్డలకు, రూపాంతర దేవాలయ కుటుంబంతటికి కూడా ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళారా, చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపలో 40 దినాలు సిలువ శక్తి చేత మనం బలం పొందుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ జయ ప్రవేశ
ఔన్నత్యాన్ని మన జీవితాల్లో స్థిరపరచుకుని వెంటనే ఏ మరణానికైతే మానవుడు భయపడిపోతున్నాడో ఆ మరణాన్ని జయించినటువంటి ఆ పునరుత్థాన శక్తిని మనమందరం కూడా పొందుకుని మళ్ళా ఈ దినాన ఆయన సన్నిధానంలో చేర్చబడటానికి దేవుడు తన కృపను మనకు మన కుటుంబాలకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు మరొక పర్యాయం మీ అందరి పక్షాన తెలియజేయటానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక్కసారి నేను ఒక మాట చెప్తాను, దాని వెనకాల ఏమంటారో మీరు అందరూ గట్టిగా చెప్పాలి. క్రీస్తు నేడు లేచెను. ఇంకా గట్టిగా, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. పాస్టర్ గారికి ఇంకా పండగ అవ్వలేదనుకుంటా, ఈస్టర్ పండగ అయిపోయింది కదా అనుకుంటున్నారు. ఈ క్రీస్తు నేడు లేచెను అనేటువంటి ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం ఒక్క దినంతో సరిపెట్టుకునేటువంటిది కాదు. ఇది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్న ప్రతి విశ్వాసి తన జీవితకాల పర్యంతము క్రీస్తు నేడు నా కొరకు లేచిన అనుభవాన్ని ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగించవలసిన పరిస్థితి మన జీవితాల్లో ఉంది అనేటువంటి సత్యాన్ని తెలియజేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు ఒకరోజు లేచి సరిపెట్టేసుకుని పండగ చేసి వెళ్ళిపోమని చెప్పలా. క్రీస్తు నా కొరకు నేడు లేచాడనేటువంటి మాట నీ జీవితకాల పర్యంతము కొనసాగవలసిన పరిస్థితి, నువ్వు బ్రతికున్నంత కాలము కూడా కొనసాగించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడటం కోసమే ఆ పునరుత్థాన శక్తిని నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాననేటువంటి సత్యాన్ని ఈరోజు పునరుత్థాన శక్తిని పొందుకున్న ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు చదువుకున్న లేఖన భాగాల్లో ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఈ మొదటి ఆదివారపు దినాన్న యావత్ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఆ పునరుత్థాన శక్తి మాకు ఈ శక్తిని తెచ్చిపెట్టింది అనేటువంటి సాక్ష్యంగా వారు కొనసాగింపు చేస్తూ ఆరాధన జరిగించుకుంటూ ఉన్నారు. ఇలా చదువుకున్న లేఖన భాగాలు మనకు సుపరిచితమైన లేఖన భాగాలుగా అనిపించవు. చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కుమారుని విశ్వసించిన వాడు దేవుని చేత సాక్షీకరించబడినటువంటి వాడు పొందుకునేటువంటి ఆ శక్తి ఏంటంటే లోకమును జయించినటువంటి శక్తి అతను పొందుకుంటాడనేటువంటి మాటను యోహాను భక్తుడు ఎలుగెత్తి చాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. ఇక సువార్త పాఠ్యభాగానికి వచ్చే సమయానికి శిష్యులు పునరుత్థాన శక్తితో ఆ దర్శించినటువంటి ఆ పరిస్థితిని, ఆ మేడగదిలో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీకు నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ పాఠాలు నేను ధ్యానం చేయకపోవడం 40 దినాలు శిలువ ధ్యానంలో మనం కూడుకొని ఉన్నాం. మట్లాదివారపు ఆరాధన ఘనంగా జరిగించుకున్నాం. పునరుత్థాన ఆరాధనను మరింత ఘనంగా జరిగించుకున్నాం. నేను మీకు నేను కూడా వేసుకుంటున్నటువంటి ప్రశ్న, ఈ పునరుత్థానం నీ జీవితానికి ఏం తెచ్చిపెట్టింది? ఈ పునరుత్థాన పండుగ నీ జీవితానికి ఏం తెచ్చిపెట్టింది అన్న ప్రశ్న అడిగితే సమాధానం నా దగ్గర ఉందని చెప్పగలిగేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామో లేదో ఈ దినాన మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమే అన్నాం. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆరాధనకి యథాలాపంగా వచ్చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ఈ ప్రశ్న 40 దినాలు సిలువతో సహవాసం చేశాను, ఆయన యెరూషలేము జయప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, అత్యంత వైభవోపేతంగా ప్రభు యొక్క పునరుత్థాన పండుగను సమాధుల తోటల్లోనూ వీధుల్లోనూ ఆలయాల్లోనూ ఘనంగా జరిగించుకున్నాను. కానీ ఆ పునరుత్థాన పండగ నా జీవితానికి, నా కుటుంబానికి ఏం తెచ్చిపెట్టింది? ఈరోజు ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్న
మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల్ని అడిగితే వారు చక్కని సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. పునరుత్థానం మాకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. ఈరోజు నా ప్రసంగ అంశం రిజరక్షన్ టెస్టిమనీ ఆర్ విట్నెస్. పునరుత్థాన సాక్ష్యం. మేడగదిలో ఉన్నటువంటి అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి 11 మంది శిష్యులు కూడా ఎలుగెత్తి పునరుత్థానం మీకు ఏం తెచ్చిపెట్టిందయ్యా అంటే వారు ఎలుగెత్తి చాడుతూ ఉన్నారు, మా జీవితాల్లో ఎన్నడూ మర్చిపోలేనటువంటి, ఎప్పటికీ విడిచిపెట్టలేనటువంటి గొప్ప సాక్ష్యాన్ని, గొప్ప అనుభవాన్ని మాకు మిగిల్చింది రిజరక్షన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 2025 సంవత్సరాలుగా యేసు నా కొరకు లేపబడ్డాడు, నా కుటుంబం కొరకు లేపబడ్డాడు, నా సంఘం కొరకు లేపబడ్డాడు అని చెప్పుకుంటూ మనం కొనసాగుతున్నాం. అసలు నా జీవితంలో ఆ పునరుత్థానం ఏం మిగిల్చింది అన్న సాక్ష్యాన్ని ఏనాడైనా ఆలోచించగలిగావా? ఈరోజున ఆ మేడగదిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ మేడగదిలోకి వెళ్ళినప్పుడు వారి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన్న నిజానికి వారు భయాందోళనతో ఉన్నారు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, మా జీవితాల్లో ఏ కష్టం వస్తుందో అని ఆందోళనతో బిక్కుమంటూ ఆ చీకటి గదిలో ఎవరొచ్చినా కానీ, ఎవరు తలుపు కట్టి ఏమైపోద్దో అన్నటువంటి ఆందోళనతో కొనసాగుతున్న తరుణంలో ఈరోజున ఆ మేడగదిలో నుంచే వారు పునరుత్థాన సాక్ష్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏం తెచ్చిపెట్టింది వారు చెప్తున్నటువంటి ఆ సాక్ష్యము లేదా ఆ విట్నెస్, ఆ టెస్టిమనీ ఏమిటని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆ పునరుత్థాన శక్తి వారికి ఏమి నిలిపిందయ్యా అంటే, ఈరోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ఫెయిత్ఫుల్నెస్ టర్న్ టు ఫెయిత్ విత్ స్ట్రెంగ్త్. అవిశ్వాసము విశ్వాస బలముగా మార్చబడింది. అంత గొప్ప మాట ఈ రోజున మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను లేపబడతాను, మరణించిన తర్వాత 3వ దినాన మరణాన్ని జయించి లేపబడతానని ఆయన బ్రతుకున్న దినాలలో, ఆ పరిచర్య కాలంలో, ఆ 3.5 సంవత్సరాల కాలంలో చాలామందికి చాలాసార్లు తెలియపరిచాడు. కానీ మన గొప్ప విషయం ఏంటంటే, ఆ పునరుత్థాన ఉదయం ఆదివారం ఉదయకాల సమయమందు సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వెళ్ళటం మనం చూసాం. వారితో పాటు కూడా శిష్యులు వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. వారు వెళ్ళినటువంటి విధానం ఏమిటని ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక పండితుడు ఒక చక్కని మాట వాడాడు. అన్డయింగ్ గ్రాటిట్యూడ్, డయింగ్ ఫెయిత్. మృతము కాని కృతజ్ఞత, మృతమైన విశ్వాసము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు నేను లేపబడతాను అని ఎలుగెత్తి చాడుతూ ఉంటుంటే వాళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు, పరిమళ ఆ ద్రవ్యాలు దేనికోసం తీసుకెళ్తున్నారు వాళ్ళు? ఇంకనూ యేసయ్య ఆ సమాధిలోనే మృతమైనటువంటి శరీరంతో ఉన్నాడు, దానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆయన లేపబడతన్న విశ్వాసం కానీ నమ్మకం కానీ వారి జీవితాల్లో ఏ కోసాన లేదు. ఆ మృతమైన విశ్వాసంతోనే ఆ సమాధిని దర్శించడానికి వారు వెళ్ళారు. కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, వారి అవిశ్వాసంతో వెళ్ళినటువంటి వారి జీవితాలు విశ్వాసం బలపరచబడేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ఆ సమాధి తోటలోంచి వారు పొందుకుని రావటం అనేటువంటిది మనం గమనించాలి. ఈ రోజున మరలా అదే విశ్వాసంతో మేడగదిలో బిక్కుమంటూ కనపడుతూ ఉన్నారు. ఆయన పునరుత్థానం లేపబడిన తర్వాత దగ్గరగా చాలామంది చెప్తూ ఉంటారు, ఆయన 5 సార్లు కనపడ్డాడని, కొంతమంది 8 సార్లు కనపడ్డాడని, కొంతమంది 12 సార్లు కనపడ్డాడని. ఈ రకంగా ఆయన ఈ భూమి పునరుత్థానం లేపబడిన తర్వాత ఆ 40 రోజుల కాలంలో ఆయా సమయాల్లో ఆయన ప్రత్యక్షతలు కనపరిచారు. ఈ రోజున ఆదివారం సాయంకాల సమయం అంటే పునరుత్థాన దినాన్న సాయంకాలం మేడగదిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు బిక్కుమంటూ గడుపుతున్నటువంటి వారి జీవితంలో ఈ రోజున
అవిశ్వాసంతో. ఎందుకు బిక్కుబిక్కుమని అన్నారంటే ఏం జరిగిపోద్దో, ఆయన నిజంగా లేచాడో లేదో అన్న విశ్వాసంతో ఉన్నారు. ఆ అవిశ్వాసంతో ఉన్నటువంటి వారి జీవితాల్లో ఈ రోజున విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఆ మేడగదిలో కనపడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసంతో ఉన్నటువంటి వారి విశ్వాసం బలమైనదిగా మార్పు చెందబడటం మనమందరూ కూడా గమనించవలసినటువంటి వారమైనాం. ఆ మేడగదిలో ఆ 11 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నటువంటి యోహాను భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, మా విశ్వాసము ఎలాంటిదో తెలుసా? లోకమును జయించినటువంటిది. ఆ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నటువంటి మాట, మా విశ్వాసము లోకమును జయించినటువంటి విశ్వాసము. ఈ లోకమంతా కూడా పాపముతో ముడిపడినప్పుడు ఆ పాపం మీద పోరాటం చేసి ఆ పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని మా రక్షకుడు, మా విమోచకుడు జయించాడు. ఆ విశ్వాసంలో మేము లోకములో అన్నిటినీ జయించడానికి ఈ రోజున శక్తి కలిగి ఉన్నాము అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ఆ మేడగదిలో ఉన్నటువంటి ఒక ఆయన పరిశుద్ధుడైన యోహాను ఈరోజు లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మేడగదిలో అవిశ్వాసిగా ఉన్నాడు. ఈరోజు లోకానికి ఆయన తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మా విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, మా ఫెయిత్ బలహీనమైనటువంటిది కాదు, లేదంటే వెనకబడిపోయింది కాదు. మా విశ్వాసము మేడగదిలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ద్వారా బలపరుచుకున్నటువంటి విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థాన శక్తి నీకేమిచ్చింది అంటే శిష్యులందరూ కూడా ఎలుగెత్తి మాట్లాడుతున్న మాట, మా అవిశ్వాసాన్ని మేము విశ్వాసయుతమైనటువంటి బలమైన విశ్వాసులుగా మేము మార్పు చెందించుకున్నామనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పునరుత్థానం కావించబడటానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే విశ్వాసములో నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి ఆయన చెప్పాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవాన్ని, నేను తప్ప మరొక దేని ద్వారా కూడా మీకు తండ్రి వద్దకు చేరడానికి అవకాశం లేదు అనేటువంటి సత్యాన్ని తెలియజేసినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా నమ్మినటువంటి సందర్భాలు, దాఖలాలు ఆయన పరిచయంలో మనకు కనపడవు. ఈ రోజున మేడగదిలో కూడా అవిశ్వాసంతో వారు కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు యొక్క ప్రత్యక్షతతో వారి విశ్వాసాన్ని స్థిరపరచుకుని ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోవటం అంటే విశ్వాసం కలిగినోడు ఏం చెయ్యాలో కూడా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అక్కడ చాలా మాటలు ఇచ్చాడు. ఆ చాలా మాటలు ధ్యానం చేసి 2 మాటలు మీకు తెలియజేస్తాను. ఏమిటి ఆ 2 మాటలను ఆలోచన చేసినట్లయితే, ఆయన విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞలను తప్పక పాటించేవాడుగా ఉంటాడు. ఆయన ఈ లోకంలో ఏదైతే నీకు అప్పగించాడో ఆయన పరిచర్య కాలం అంతట్లో కూడా ధర్మశాస్త్రం అంతా కూడా క్రోడీకరించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణహృదయంతోనూ నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంట? రెండోది కదా అనుకుని అది తక్కువది కాదు. మొదటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో రెండోది కూడా అంతే ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాల. లవ్ ఎవర్ గాడ్, లవ్ ఎవర్ నైబర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను విశ్వాసగా ఉన్నాను, నా విశ్వాసం గొప్పది, నా విశ్వాస చరిత్ర చాలా సీనియారిటీ కలిగింది, ఇది కాదు చెప్పుకోవాల్సినటువంటిది. ఈరోజు యోహాను భక్తుడు ఆ మేడగదిలో తన విశ్వాసాన్ని బలపరుచుకుని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ మేడగదిలో ఒకప్పుడు విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నాను నేను, కానీ ప్రభు యొక్క పునరుత్థాన శక్తి విశ్వాసంలో నన్ను మరింత బలపరిచింది. ఆ విశ్వాసంతో నేను ప్రభు నాకు ఏదైతే బోధించాడో, ప్రభు నాకు ఏదైతే చెప్పగలిగాడో దాన్ని లోకమంతటా ప్రకటించడానికి ఆ ఆజ్ఞలను అనుసరించేవాడిగా నేనుంటాననేటువంటి గొప్ప విశ్వాసాన్ని ఈరోజు భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన చెప్తున్న మరొక మాట ఏంటంటే, నేను విశ్వాసగా ఉన్నానంటే ఈ మాటలు ఉత్తిత్తి నోటి మాటలు కాదు. నేనేం చేస్తానో తెలుసా? క్రీస్తుని నా హృదయంలో కలిగి ఉన్నవాడిగా, క్రీస్తును అంగీకరించినటువంటి వాడిగా నా జీవితాన్ని నేను కలిగి ఉంటాను అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారి యొక్క విశ్వాస జీవితం ఈరోజు విశ్వాస పరిణితి చెంది బలపరచబడి
ఒక సాక్ష్యాన్ని లోకంలో ప్రకటన చేస్తూ ఉన్నారు. అయ్యా, మేడగదిలో మేము పొందుకున్న ఆ సాక్ష్యం ఏంటంటే, మా అవిశ్వాస జీవితంలో నుండి బలమైన విశ్వాసంలోనికి పునరుత్థాన శక్తి మమ్మల్ని నడిపించింది. ఇది లోకానికి తెలియజేస్తూ ఉన్నాం. ఆ సాక్ష్యంతోనే ఆయన ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం, మీరు కూడా పాటించండి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు. నిజమైన విశ్వాసాన్ని ఈ విధంగా బలపరుచుకుంటాం. విశ్వాసగా ఉన్నానని చెప్పుకోవటం కాదు, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తుని మన హృదయంలో స్థిరపరచుకుంటూ ఆయన నామ మహిమార్థమైన బిడ్డలుగా కొనసాగవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండాలనేటువంటి సత్యాన్ని మేడగది పునరుత్థాన శక్తి ద్వారా శిష్యులు, అపోస్తులుగా పిలువబడేటువంటి వారు తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారం ఆయన. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు తెలియజేస్తున్నటువంటి మరొక గొప్ప మాట ఏంటంటే, వారు చెప్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, అక్కడ ఫియర్ టర్న్ టు పీస్. ఫియర్ టర్న్ టు పీస్. భయము సమాధానంగా మార్చబడింది మేడగదిలో. ఆ మేడగదిని ఒకసారి మనం చూస్తే తలుపులు వేసుకున్నారు, చీకటి గదిలో ఉన్నారు, యేసుక్రీస్తునే చంపేశారు, నేను దేవుని కుమారునని, నేను రాజునని, నా ద్వారానే అన్నీ జరుగుతాయని చెప్పినటువంటి, అద్భుతాలు చేసినటువంటి, విపత్తులు సంభవించినప్పుడు వాటినటిని అణిచివేసినటువంటి దేవుణ్ణి సిలువేసి చంపేసి సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి మా పరిస్థితి ఏమిటి? ఆ యోహాను సువార్త 20 అధ్యాయంలో కూడా చక్కని మాట ఉంటుంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంటే వారి పరిస్థితి మేడగదిలో ఎలా ఉందంటే, బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఏ సమయానికి రోమా ప్రభుత్వం మా మీద కూడా దాడి చేస్తుందో, ఏ సమయానికి రోమా సైనికులు మా తలుపు తట్టి లోపల ఉన్న వారిని లోపలే మమ్మల్ని చంపేయటానికి ఏ ప్రణాళిక రూపొందిస్తారో, మా జీవితాలు ఏమైపోతాయో అన్నటువంటి ఆందోళనతో ఉన్నటువంటి వారి జీవితాల్లోనికి ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షత వచ్చి ఏం చెప్పింది? అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు ఆయన? ఎందుకు భయపడుతున్నారు అన్నాడు ఆయన. ఏమన్నాడు? భయముతో ఉన్నటువంటి వారి జీవితాల్లో అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన ఎలుగెత్తి చాడుతున్నటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఆందోళన అవుతున్నటువంటి మీ జీవితాలన్నీ కూడా సమాధానంతో లేకుండా ఉన్నాయంటే మీలో ఉన్నటువంటి ఆందోళన తీసివేయండి. నేను పునరుత్థానం కావించబడ్డాను. ఈ పునరుత్థాన శక్తిని మీ జీవితాల్లో స్థిరపరచుకోండి. ఈ పునరుత్థాన శక్తి మీ జీవితాల్లో శాశ్వతమైనటువంటి సమాధానాన్ని మీ జీవితాలకు అందిస్తూ ఉంటుంది. నిజమే కదా ప్రియులారా? ఈరోజున మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన, మేము మరణిస్తామేమో అని భయంతో ఉన్నటువంటి ఈరోజున చాలామంది జీవితాల్లో భయపడటానికి గల కారణం నేను అంటూ ఉంటాను, నా దేవుడు నిజంగా పునరుత్థానం కావించబడలేదని అనుమానంతో ఉన్నవారే భయపడతా ఉంటారేమో దేనికైనా. అపవాది నిన్ను నానా రకాలుగా భయపడతా ఉంటాడు. అపవాది నిన్ను అన్ని రకాలుగా భయపడతా ఉంటాడు. నిన్ను ఏదో రకంగా నామరూపాలు లేకుండా నిన్ను చేసేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. డోంట్ ఫియర్. నీ శక్తి ఏంటో తెలుసా? మరణాన్ని జయించి నీకు ప్రత్యక్షమయ్యి నీ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని తాకి నీ మీద చేతులుంచి నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినటువంటి దేవుని పునరుత్థాన శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావే, ఇంకా దేనికోసం భయపడుతున్నావు నువ్వు? ఈరోజు శిష్యులు ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. భయముతో కూడినటువంటి మా జీవితం ఈ రోజున సమాధానకరమైన తవుల్లో కొనసాగుతూ ఉంది. సాధారణంగా మేడగదిలో యోధా చచ్చిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక క్యారెక్టర్ మనందరికీ సుపరిచితమైన క్యారెక్టర్, పేతురు యొక్క క్యారెక్టర్ మనందరికీ తెలుసు. పేతురు యొక్క క్యారెక్టర్లో అతని లక్షణాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జాగ్రత్తగా గమనించండి, సైకలాజికల్గా అతని క్యారెక్టర్ని ఒకసారి మనం అంతా ఒక క్లీన్ అబ్జర్వేషన్ చేస్తే చాలా భయస్థుడు. ఒక మాటలో చెప్పాలంటే భయస్థుడైన వాడు ఏం చేస్తారో తెలుసా? భయం లేదని చెప్పడానికి మేకపోతు గాంభీర్యాన్ని ఆయా సమయాల్లో ప్రదర్శిస్తూ ఉంటాడు.
నాకు భయం లేదని చెప్పడానికి చాలా రకాలుగా అటువంటి క్యారెక్టర్, అటువంటి కోవకు చెందినవాడు పేతురు. చాలా ప్రతి సమయానికి కంగారు పడిపోయేవాడు. ఎవరైనా మాట అంటే కూడా ఏం చేసేవాడంటే తొందరగా రియాక్ట్ అయిపోయేవాడు. వీళ్ళందరూ కూడా లోపల భయం ఉన్నటువంటి వారు మాకేం భయం లేదు అని తెలియచేయటానికి వాళ్ళు చేసేటువంటి ఆ విన్యాసాలు లేదంటే ఆ కార్యాలు అనేటువంటి సత్యం మనందరికీ తెలిసే. అలాంటి భయపడిపోయినట్టు పేతురు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పునరుత్థాన దర్శనంలో పట్టబడిన తర్వాత, ఆ పునరుత్థాన శక్తిని పొందుకున్న తర్వాత రోమా ప్రభుత్వం వారు పట్టుకున్నారు. మీరు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడానికి వీల్లేదు. ఎంత గొప్ప శక్తిని వాళ్ళు పొందుకున్నారంటే, ఆ భయము ఎప్పుడైతే మేడగదిలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని, ప్రత్యక్షతను పొందుకున్నారో వెంటనే వాళ్ళలో ఉన్న భయం ఏమైపోయిందో తెలియదు. రోమా ప్రభుత్వం పట్టుకున్న తర్వాత జైల్లో పెట్టారు. తప్పించుకుని వచ్చేసాడు. ఒక మార్గాన్ని వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన ప్రత్యక్షమయ్యి ఎక్కడికి వెళ్తున్నావంటే నేను పారిపోయి వచ్చానని చెప్తూ ఉంటుంటే, నువ్వు పారిపోయి వచ్చేస్తూ ఉంటుంటే ప్రభు నీకు అప్పగించిన పనిని నువ్వేం చేస్తావు అని అడగగానే మళ్ళా ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చేసాడో మళ్ళా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే కార్యం ఏంటని ఆలోచన చేస్తే పేతుర్ని న్యాయసభ దగ్గర తీసుకొచ్చి అతనికి మరణశిక్ష విధించాడు. సాధారణంగా భయస్థులు ఏం చేస్తూ ఉంటారంటే చివరి దాకా వాళ్ళు అంతవరకు భయపెడితే ఏదో ఒక సమయంలో, బలహీన సమయంలో నాకేం తెలియదండి బాబు ఇదంతా వాడే చేశారని తప్పించుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా బలహీన సమయంలో చేసేటువంటి పని. పేతురు గారిని నీకు నేను మరణశిక్ష విధిస్తూ ఉన్నాను, వీడిని సిలువెయ్యండి అని ప్రకటన చేశాడు అధికారి, రోమా గవర్నర్. వెంటనే ఆ భయం కలిగిన పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమిటి, నన్ను సిలువేస్తారా? ఎంత గొప్ప కార్యము! దేన్ని ఆయనకి సాలువాలు కప్పుతానట్లేదు, దండలేస్తానట్లేదు, నిన్ను చంపేస్తావరా అని చెప్తూ ఉంటుంటే ఆ మరణాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? చాలా ప్రేమపూర్వకంగా నన్ను సిలువ మరణం వేస్తారా? అధికారి కోపం వచ్చింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? వీడు మామూలుగా సిలువ వేయటం కాదు కానీ ఈయన తలకిందులుగా సిలువ వేయండి అన్నారంట. అలాంటి పరిస్థితులు మనం ఉంటే ఏమంటాం? అయ్య బాబు నాకు ఎందుకు వచ్చింది గొడవ అండి, ఇది నాకేం తెలియదండి అనుకుని ఎస్కేప్ అవటానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ పేతురు గారు ఏమన్నా తెలుసా? అమ్మయ్యా, నన్ను ఎక్కడ నా ప్రభువులాగే సిలువేసినట్టు వేసి ఆయనతో పాటు సమానం చేస్తారో అని నాకు బాధ కలిగిందండి. మీరు తలకిందులుగా సిలువేస్తున్నారు కదా, ఎప్పుడు వేస్తారో చెప్పండి, ఆ సిలువ మరణానికి నేను సిద్ధం. భయముతో గడిపినటువంటి వారి జీవితాలు, భయముతో గడిపినటువంటి వారి బ్రతుకులు ఈ రోజున వారి సమాధానకరమైన పరిస్థితులు. పేతురు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. చచ్చిపోతే సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందండి? చచ్చిపోవటం ద్వారా సమాధానం వచ్చిందా అన్న అనుమానం మనందరికీ కలుగుతూ ఉంటుంది. పేతురికి మామూలు ఆధిక్యత కాదు. ఈ రోజున మనం అందరం కూడా ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? యోహాను గారి దగ్గర లేదు, తోమా గారి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది తాళం? పేతురికి ఆ అధికార బాధ్యత, సమాధానకరమైన పరిస్థితి, నిత్య సమాధానము, నిత్య ఆశీర్వాదము, నిత్యము కూడా నా దేవుడు గొప్పవాడు, కీర్తనీయుడు అని ఆయన దేవుని యొక్క నామ సంకీర్తన చేసేటువంటి ఆ ఘనమైన స్థలం యొక్క అధికారాన్ని ఈరోజు పేతురు పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మేడగదిలో ఆ పునరుత్థాన శక్తిని, సాక్ష్యాన్ని అతడు స్థిరపరచుకుని ఈరోజు లోకమంతటా కూడా ఆ పునరుత్థాన శక్తిని స్థిరపరచుకున్నటువంటి పరిస్థితులు మనమందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాల్లో కొన్ని భయాలతో మనం గడుపుతూ ఉన్నాం. క్రీస్తు నా కొరకు లేపబడ్డాడు. ఈ రోజున మానవుడు దేనికి భయపడతాడంటే ఒక్క మరణానికే భయపడతా ఉంటాడు. ఈ రోజున ఆ మరణం యొక్క ముళ్ళును మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పక్షాన విరిచేశాడు. మనందరి పక్షాన మరణాన్ని అధపాతాళంలోనికి త్రొక్కివేసి విజయ దుందుబిని ప్రకటించి
ఆ విజయ పదాన్ని మీరు అందరూ నడవాలని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి వ్యాధుల బాధ, వ్యాధుల భయమా, లేదంటే మీకున్నటువంటి సమస్యల భయమా, అన్నిటినీ కూడా మరణాన్నే జయించిన నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంటే ఈ లోకంలో వచ్చి చిన్న చిన్న సమస్యలకు మీరు ఎందుకు భయపడుతున్నారు? డోంట్ ఫియర్. మీ జీవితం సమాధానకరమైన తావుల్లోనికి నేను ప్రవేశపెట్టాను. అదే కదా నేను ఇచ్చే పునరుత్థాన సాక్ష్యం అనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మేడ గదిలో శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనమందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. భయము నుండి సమాధానకరమైన పరిస్థితిలోనికి మేము మార్చబడ్డామనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆ మేడ గదిలో అపోస్తులు తెలియజేస్తూ ఉన్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. డౌట్ టర్న్స్ అవుట్ టు బీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్. అనుమానము ఆదిమ సంగముగా ఆవిర్భవించిందంట. కొంతమందికి అడుగేస్తే అనుమానం, నిజంగా యేసయ్య లేచాడంటారా? అలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు సువార్త పాఠ్యభాగంలో చూస్తూ ఉన్నా. ఆ వ్యక్తి చాలా అనుమానం, సందేహించేవాడు, ప్రతిదానికి అడిగేసి అనుమానపడేటువంటి వాడు అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు అలాంటి వ్యక్తి ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. నా ప్రభువా, నా దేవా అనేటువంటి మాటలు ఇలా చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో తెలియజేస్తూ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను మీకు. పొద్దున చదువుతూ ఉంటుంటే ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఇస్లాం మతం పుట్టింది మహమ్మద్ ప్రవక్త బోధల మీద. బౌద్ధ మతం పుట్టింది బుద్ధుని యొక్క ప్రబోధాల మీద, ప్రబోధాల ఆధారంగా. క్రైస్తవ మతం పుట్టింది దేని మీద? ఇస్లాం పుట్టింది మహమ్మద్ ప్రవక్త బోధల మీద పుట్టింది. బౌద్ధ మతం బుద్ధుని బోధల మీద పుట్టింది. క్రైస్తవ మతం దేంట్లో పుట్టింది? చెప్పండి ఒకసారి సమాధానం. నేను హింట్ ఇచ్చాను కదా, చెప్పండి. దేని మీద పుట్టింది? యేసుక్రీస్తు పునరుత్థానం. ఇంకా నేను ఇంటిచ్చిన దాని ప్రకారం చెప్పాలి. ఆయన బోధల మీద పుట్టింది, లేదంటే బౌద్ధ మతం బుద్ధుని బోధల మీద పుట్టింది. క్రైస్తవ మతం క్రీస్తు యొక్క బోధల మీద పుట్టింది కాదు. క్రీస్తు బోధల మీద పుట్టలేదంటే అపోస్తుల బోధ మీద ఏం పుడుతుంది? క్రైస్తవ సంఘం పుట్టింది ఎక్కడో తెలుసా? ఆయన పొందిన పంచగాయాల మీద, ఆయన పొందినటువంటి శరీరం మీద, ఆయన పొందినటువంటి పంచగాయాల మీద. ఈరోజు ఆ గాయాలను ఏలెత్తి చూపించి ప్రపంచమంతటికీ తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధుడైన తోమా. అతను అనుమానస్తుడే, సందేహపడేవాడు అనుకుంటా ఉన్నాం. కానీ అతని సందేహం, అతని యొక్క అనుమానం ఈరోజు ప్రపంచానికి ఒక రక్షణకరమైనటువంటి మార్గాన్ని చూపించింది, ఒక విధేయతకరమైనటువంటి మార్గాన్ని చూపించగలిగింది. ఈరోజు నువ్వు రక్షించబడాలి అంటే, ఈరోజు నువ్వు విమోచించబడాలి అంటే, నీ విశ్వాస జీవితము ఆశీర్వాదకరమైన తావులో కొనసాగాలంటే నీవు నీ జీవితాన్ని కడుక్కోవలసింది ఆ గాయాల్లోంచి స్రవిస్తున్నటువంటి ఆ రక్త స్రవంతిలో నీ పవిత్రమైనటువంటి స్థితిని మార్చుకోవటానికే ఆయన నీ కొరకు నా కొరకు గాయాలు పొందుకున్నాడనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు ప్రత్యక్షత ఆ మొదటి వారంలో మగ్దలేని మరియకు, కొంతమంది స్త్రీలకు, కొంతమంది శిష్యులకు ఆయన కనపడి 8 దినాల తర్వాత ఆ మొదటిసారి కనపడినప్పుడు తోమాక లేడు. యేసుని మేము చూసాము అని వాళ్ళందరూ చెప్తూ ఉంటుంటే తోమా నిర్మోహమాటంగా చెప్తున్నాడు, యేసుని మీరు చూసారేమో కానీ నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మే ప్రసక్తి లేదు
అని ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. 8 దినాలైన తర్వాత మళ్ళా మేడగదిలోనికి ఆయన వచ్చిన తర్వాత, తోమా తోమా, ఇదిగో నా గాయాలు, ఇదిగో నా గాయాలు అంటూ ఆయన గాయాన్ని చూపించినప్పుడు అందులో వేలు పెట్టి తన జీవితాన్ని ఆ ఆదిమ సంఘం ఆవిర్భవించడానికి దోహదపడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే తోమా చెప్తున్నటువంటి మాట, అప్పటిదాకా అనుమానితుడిగా పిలువబడుతున్నటువంటి తోమా, శిష్యులందరూ అనుకున్నారు వీడికి ప్రతిదీ అనుమానమే బాబా. అనుమానం కాదు, ఈరోజు యావత్ ప్రపంచానికి ఆ గాయాలే, యావత్ ప్రపంచానికి ఆ గాయాల్లోంచి కారుతున్నటువంటి రక్త స్రవంతి దారలే విమోచన కలిగించాయి అన్న సత్యాన్ని యావత్ లోకానికి తెలియచడానికి అక్కడ అనుమానం పడినప్పటికీ కూడా ఆ గాయాలే ఈ రోజున ఆదిమ సంఘం ఉద్భవించడానికి, ఆదిమ సంఘం విశ్వాస క్రమంలో కొనసాగటానికి దోహదపడింది అనేటువంటి సత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసిన వాడు తోమా అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోమా యొక్క జీవితం మనమందరం ఎందుకంటే ఈ రోజున ఇంత చక్కగా మనం ఆరాధన చేసుకోగలుగుతున్నామంటే, ఈరోజు చక్కగా మంచి మంచి సుందరమైన దేవాలయాలు, ఘనమైన దేవాలయాలు మనం నిర్మించుకోగలుగుతున్నామంటే ఆనాటి దినాన్న తోమా మన మధ్యకి రావటానికి శిష్యులందరూ కూడా ఎవరెవరు ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అని చీట్లు వేసుకుంటూ ఉన్నారు. అందరికీ ఎవరికి నచ్చిన ప్రదేశాలు వాళ్ళకి వచ్చేసాయి. హైందవ దేశానికి లేదా హిందూ దేశానికి ఎవరు వెళ్తారంటే అది తోమా పేరు వచ్చినప్పుడు, తోమా మీద వచ్చినప్పుడు సత్య వెళ్ళనన్నాడు ఆయన, ససేమిరా వెళ్ళనన్నాడు. ఎందుకంటే అక్కడ విగ్రహారాధికులు, మతమౌఢ్యం కలిగినటువంటి వారు, జ్ఞానంలో వెనకబడినటువంటి వారు, వాళ్ళ మధ్యకు వెళ్ళి నరబలి కోరేటువంటి వారు, వారి మధ్య నేను ఏమాత్రంగా సేవ చేయాలంటే దేవుని చేత మరలా అతడు హెచ్చరించబడి మొత్తానికి మన దేశానికి వచ్చి, మన దేశంలో ఆ గోవా, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి సేవలు ఆయన కొనసాగించి ఈ రోజున భారతదేశం సౌవార్థికమైనటువంటి దేశంగా, క్రీస్తును కలిగినటువంటి దేశంగా కొనసాగటానికి దోహదపడిందంటే అది పంచగాయాల్లో వేలు పెట్టి తన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటువంటి తోమా యొక్క కష్టమే అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోమా మన దేశానికి వచ్చిన తర్వాత ఇది దగ్గరగా క్రీస్తు శకం 44వ శతాబ్దంలో జరిగినటువంటి కాలం. ఆ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో గుండాపోరస్ అనేటువంటి ఒక రాజు దాన్ని పరిపాలన చేస్తూ ఉంటుంటే అతనికి ఒక దర్శనం వచ్చింది. తన తమ్ముడు వ్యాధిగ్రస్తుడు అన్నప్పుడు అతను ఏమన్నాడు, అన్న నా పేరు మీద ఒక చక్కని మంచి మందిరాన్ని, మంచి కట్టడాన్ని, ఒక చక్కని బంగ్లాని నా కోసం కట్టించన్నా అని అతని తమ్ముడు అడిగితే, వెంటనే ఎవరైనా మంచి శిల్పి ఉంటే కౌరు పెట్టండి అంటే ఒక ఆయన కనపడి పలానా చోట తోమ అనేటువంటి ఉంటాడు అంటే, ఆ చెప్పిన ఆయన పేరు ఏమన్నాడంటే గుండాపోరస్గా ఆయన ఎవరో తెలియదు, నా పేరు ఏంటంటే యేసు అని చెప్పు, తోమ వస్తాడు అని చెప్పాడంట. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నేపథ్యాన్ని మీకు చెప్తున్నాను నేను. అతనుకున్న విశ్వాసం ఎంత గొప్పదో చెప్తున్నాను మీకు నేను. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు అంట, తోమ వృత్తి ఏమిటంటే మంచి శిల్పకారుడు, చాలా నైపుణ్యం కలిగినటువంటి శిల్పకారుడు అతను. అతని దగ్గరికి వెళ్ళి రాజుగారు కౌరవించిన వెంటనే, అయ్యా నువ్వు రావాలి, నీకు ఎవరో యేసంట, నువ్వు బాగా కడతావని చెప్పారంట అని చెప్పగానే రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆ కట్టడానికి కొంత సొమ్ము అంతా ఇచ్చేసిన తర్వాత అదంతా కూడా వచ్చి ఇతను ఏం చేశాడంటే ఆ పరిచయలో కొనసాగుతూ ఆ గుండాపోరస్ పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ డబ్బంతా ఏం చేశాడంటే పేదలకు పంచిపెట్టేశాడు, తన సౌవార్థికంలో పంచిపెట్టేశాడు. ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో వారందరికీ పంచిపెట్టేశాడు. రాజుగారు చాలా కాలం అయిపోయింది, కనీసం మొదలట్లేదు. కౌరు పంపాడు, నీకు అప్పగించిన డబ్బు ఏం చేసావంటే నా దగ్గర లేదంటున్నాడు. ఈలోపు తమ్ముడు చచ్చిపోయాడు. నా తమ్ముడు బ్రతికుండగానే నా మందిరాన్ని, ఆ కట్టడాన్ని చూస్తానేమో అనుకున్నాడు, కానీ తమ్ముడు కూడా చచ్చిపోయాడు. రాజుగారి కోపం వచ్చేసింది, వీని ముందు చెరసాల్లో వేయండి అన్నాడు. ఆ గుండాపోరస్కి ఒక దర్శనం వచ్చింది.
తమ్ముడు కల్లో కనబడి చెప్పిన మాట ఏంటంటే, అన్నా నువ్వు నా కొరకు కట్టిస్తానన్న మందిరాన్ని నేను ఆల్రెడీ చూసేసాను, చాలా బాగుందన్నా, నా కోసం ఎంత మందిరాన్ని, గొప్ప మందిరాన్ని కట్టించావన్నా నువ్వు అని చెప్తున్నాడంట. ఈ రాజుగారి గుండా పారస్కి ఏం చెప్పాలో అర్థం అవట్లా. వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కట్టాలనుకున్న మందిరం, నా కోసం కట్టాల మందిరం నేను పరలోకంలో చూశాను, ఇది ఎవరి వల్ల అయిందో తెలియదు అనగానే వెంటనే గుండా పారస్ తోమా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఎంతకాలం నేను కష్టపెట్టాను అని వదిలేసి భారతదేశంలో సేవ చేయటానికి, భారతదేశంలో పరిచర్య కొనసాగటానికి అతన్ని మరింతగా బలపరిచి ముందుకు పంపించాడు. ఆయన వచ్చి ఆ చెన్నై ఆ ప్రాంతాలు మనం చూస్తాం కదా, మౌంట్ థామస్ అనేటువంటి ప్రాంతాలను చూస్తాం కదా, ఆ ప్రాంతాల్లో ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ, మామూలు మినిస్ట్రీ కాదు, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి మినిస్ట్రీ కాదు. ఆయన పరిచర్యలో దేనికి భయపడకుండా ఈరోజు ఘనమైనటువంటి సాధనంగా అతను ఉన్నతమైన సేవ. ఆ సముద్ర తీరాన కొంతమంది సంధ్యావందనం చేస్తూ నీళ్లను పైకి ఎగరేస్తూ ఉన్నారు. ఎగరేసిన సమయంలో ఒక ఛాలెంజ్ విసిరాడు తోమా. మీరు నమ్ముకున్నటువంటి దేవుడు, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మీరు పూజిస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడైతే మీరు పైకి విసిరేస్తున్న నీళ్ళు ఆయన అంగీకరించి అక్కడ ఆగిపోవాలి. ఈ ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే నేను నా దేవుని ప్రార్థించి వాటిని ఆపేస్తాను నేను అని ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్కి ఒప్పుకోక ఎక్కడ ఓడిపోతామని తెలుసుకుని ఆయన దొంగసాటుగా హతసాక్షిగా కావించారు ఆనాటి మత ఛాందసవాదులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అనుమానస్తుడిగా ఉన్నటువంటి తోమా దేవుని కోసం ప్రాణాన్ని పెట్టేటువంటి సువార్థికుడిగా మారబడ్డాడు. ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవాన్ని స్వీకరించడానికి, ఆదిమ సంఘం ఏర్పడటానికి ఆద్యుడు అతని అనుమానం, ఆ పంచగాయాల్లో అతను పొందుకున్నటువంటి పునరుత్థాన సాక్ష్యాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం? మేడగదిలో జరిగిన మరొక సంఘటన ఏంటో ముగిస్తాను నేను. మేడగదిలో జరిగిన మరొక సంఘటన ఏంటో తెలుసా? ప్రభువారు వారి మీద ఉఫ్ ఉఫ్ అని ఆత్మను ఊదగా వారు పరిశుద్ధాత్మ శక్తిని అందుకున్నారు. అది పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తితోనే మేము దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాం. ఆ పునరుత్థాన శక్తితోనే దేవుని కొరకు అద్భుతాలు చేయగలుగుతున్నాం. ఆ పునరుత్థాన శక్తితోనే దేవుని కొరకు ఏదైనా చేయటానికి మేము ముందుకు వెళ్ళగలిగేటువంటి గొప్ప శక్తిని పొందుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేడగదుల అపోస్తులని మనం అడిగితే వారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పునరుత్థాన శక్తి మా జీవితాల్లో అవిశ్వాస స్థితిలో నుంచి బలమైన విశ్వాసం వైపు నడిపించిందని చెప్తూ ఉన్నారు. భయము కలిగిన మా జీవితాల్లో నుంచి సమాధానకరమైన తాను నడిపించింది పునరుత్థాన శక్తి అని చెప్తున్నారు. అనుమానపు స్థితిలో నుంచి ఆదిమ సంఘాన్ని ఉద్భవించే స్థితిలోనికి మేము వెళ్ళగలిగాము అనే సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, వాట్ ఈజ్ యువర్ విట్నెస్? పునరుత్థాన పండుగను ఆచరించావే, పునరుత్థాన పండుగను ఎంతో ఘనంగా నువ్వు కొనసాగించావే, నీ సాక్ష్యం ఏమిటి? ఆ పునరుత్థాన శక్తి ద్వారా నువ్వు లోకంలో ఏం చేయగలుగుతూ ఉన్నావు? ఆయన ఆరోహణమైనప్పుడు తెలియజేస్తున్నమాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సర్వజనులను నా శిష్యులుగా చేయండి అనే గ్రేట్ కమిషన్. అది ఎవరికో ఇచ్చింది కాదు, కానీ అది నీ కొరకు, నా కొరకు ఆ పునరుత్థాన శక్తి ద్వారా ఇవ్వబడింది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి దాన్ని కొనసాగించడంలో ఎలాంటి స్థితిగతులు మనం కలిగి ఉంటున్నాం? ఈరోజు ఎవరికి వారిని ప్రశ్న వేసుకోవాల్సినటువంటి వారమైనా పండగలు జరిగించుకుని ఈరోజు మొదటి ఆదివారపు దినాన్న మనల్ని మనం మరొకసారి పునః పరిశీలన చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆది అపోస్తులు గొప్ప సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు. మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ ఆ పునరుత్థాన శక్తిని ఇంకనూ ఆశ్రయించకుండా, ఆ సాక్ష్యపు అనుభవాన్ని కొనసాగించకుండా మన జీవితాలు ముందుకు వెళితే
ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ పునరుత్థాన శక్తి నా జీవితంలో బలమైన విశ్వాసిగా నేను కూడా కొనసాగుతాను. భయము కలిగిన జీవితంలో సమాధానం ఇచ్చిన దేవుణ్ణి నేను కలిగి ఉంటాను. అనుమానంతో కొనసాగుతున్న జీవితాన్ని క్రీస్తు కొరకు వాడబడేటువంటి యోధుడిగా ఉంటాను అనేటువంటి సాక్ష్యాన్ని స్థిరపరచుకుంటూ ఆయన నామ మహిమార్థమైన బిడ్డలుగా కొనసాగటానికి సిద్ధపడదాం. అట్టి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును గాక.